యాక్టింగ్ లెవెల్ బాగా చేశాను. ఫైట్స్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగున్నాయి. ప్లస్ జెనిలియా కంబ్యాక్ మూవీ. ప్లస్ సీలియా కూడా బాగా యాక్టింగ్. సీఈఓ జెనిలియా సీఈఓ గెటప్ చాలా బాగా చేశారు. ప్లస్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ రాధాకృష్ణ డైరెక్షన్ రాధేశ్యాము పాత జిల్లు వాళ్ళు తీసిన చాలా బాగా వాటికంటే బెటర్గా తీశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. డిఎస్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది సినిమా మొత్తానికి. ప్లస్ ఫోటోగ్రఫీ హైలైట్ అనిల్ కుమార్ది. ప్రొడక్షన్ హై లెవెల్ బాగా తీశారు. ప్లస్ సాంగ్స్ ఇప్పుడున్న జనరేషన్ చాలా బాగుంది. ప్లస్ డాన్సులు మాత్రం ఇరవై తీశాడు. అసలు డాన్సులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ లెవెల్లో చేశాడు. డాన్స్ ఫుల్ ఫాస్ట్గా గ్రేస్ బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. సెంటిమెంటల్ రోల్స్ కానీ చాలా బాగా తీశాడు. కిరీటి డ్యాన్స్ ఎరగ తీసాడు పోయ. అటు కన్నడ ఇండస్ట్రీకి ఇటు తెలుగు ఇండస్ట్రీకి మరో ఫుల్ మంచి డాన్సర్ దొరికాడు. ఎన్టీఆర్, చిరంజీవి, అల్లు అర్జున్, పునీత్ రాజ్ కుమార్ని కన్నడలో మనం మిస్ అయ్యాము. ఆయన మళ్ళీ కన్నడ ఇండస్ట్రీలో చూసినట్టు ఉంటుంది. అందరూ సినిమా చూడండి, బాగుంది. కిరీటి ఎక్కడం కూడా తడబడకుండా బాగా చేశాడు యాక్టింగ్. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు అనిపించుకున్నాడు కిరీటి రెడ్డి. సో సూపర్ డాన్సర్, మంచి మూవీ, అందరూ చూడండి. శ్రీలీల కూడా బీట్ చేశాడు మొన్నటి వరకు మహేష్ బాబు అనేవాడు శ్రీలీలతో చేరేమని. బట్ మనోడు మాత్రం బీట్ చేశాడు. కిరీటి మాత్రం మంచి డాన్సర్ దొరికాడు మన తెలుగు ఇండస్ట్రీకి. ఇంకొక 2 హిట్లు పడితే ఖచ్చితంగా మంచి డాన్సర్ని మనం తెలుగు ఇండస్ట్రీకి అటు కన్నడ ఇండస్ట్రీకి చూసినట్టు అవుతుంది. యాక్టింగ్ కూడా బాగా చేశాడు. అతను తడబడకుండా ఎక్కడ కూడా ఫస్ట్ సినిమా అయినా యాక్టర్లో మనోడిలో 100% యాక్టర్ ఉన్నాడు. జెనిలియా కామన్. జెనిలియా అంటే ఆమె క్యారెక్టర్ ఇచ్చారు. సో తన క్యారెక్టర్ తను న్యాయం చేసింది. ఆమె సిస్టర్ రోల్ చేశారు. బట్ సస్పెన్స్ సినిమా చూడండి. సినిమా రేటింగ్ అనేది కాదు కానీ సినిమా చూడండి, ఆదరించండి. కిరీటి డ్యాన్స్ కోసం అయినా సినిమా చూడండి. కిరీటి రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి అంటే ఒక ట్రెండ్. ఆ గాలి కొడుకు రూపంలో సుడిగాలిలా ఉన్నాడు. బాలీవుడ్లో హిట్ కొడతారు కానీ ఆయన కష్టం పెట్టి తీశాడు. బాక్స్ ఆఫీస్